ఒక కుక్కర్ తీసుకుని దానిలో ఒక 1.5 కప్ రైస్ తీసుకుని దాన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్, కొద్దిగా పసుపు దీనిలో వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇది అయ్యేలోపుగా ఒక 2 టీ స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిరపకాయలని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి రైస్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకుని అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2-3 ఎండుమిరపకాయలని అలాగే 4 పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకుని అవి కూడా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని అలాగే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుందాం. ఇంగువ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక దీనిలోనే మనం తీసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని అది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు అది కొంచెం కుక్ అవుతున్నప్పుడు ఇందులో ఒక కొద్దిగా మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు సాల్ట్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ బెల్లం పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇది కొంచెం కుక్ అయ్యి దగ్గర పడ్డాక అప్పుడు మనం దీనిలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బాగా కుక్ అయ్యి ఇది దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీనిలో రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ మనకి పొడి పొడిగా వస్తేనే పులిహోర చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇక్కడ మనకి చాలా పొడి పొడిగా వచ్చింది రైస్. ఇప్పుడు దీనిలోనే మనం పక్కన పెట్టుకున్న ఆవాలు, ఎండుమిరపకాయ పొడిని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.